వెల్కమ్ టు V-Power న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో మళ్లీ పులి భయం. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా సైబర్ నేరాల నివారణకు నేను సైబర్ స్మార్ట్ అవగాహన సదస్సు. 4.3 కేజీల గంజాయితో 3 ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువు లోపు తప్పనిసరిగా పరిష్కరించాలని అన్నారు. క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారినే వెళ్లాలని, అర్జీదారులను సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని అన్నారు. అనంతరం అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. భూపాల్పల్లి నియోజకవర్గం గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో గడిచిన 3 రోజుల నుండి కన్నుల పండుగగా శ్రీ సీతారామ ఆంజనేయ వేణుగోపాల స్వామి బొడ్రాయి పోచమ్మ మరియు పెద్దమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. కాగా ఈరోజు సోమవారం ఉదయం జరిగిన ప్రతిష్టాపన మహోత్సవంలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు అర్చకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, కాంగ్రెస్ నేతలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామ ఆంజనేయ వేణుగోపాల స్వామి, పోచమ్మ, పెద్దమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఓం బృహత్సామక్షత్రబృద్ధవృష్ణియం వృష్ణిమోదస్సుముతముగ్రవీరం పంచదశే నమధ్యమిదం జితంతే దక్షిణతో యువకులు, అదేవిధంగా నిర్వాహకులు, పూజారులు, ప్రతి ఒక్కరికి కూడా పత్రికా మీడియా సోదరులకు
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దాదాపు 20 సంవత్సరాల నుంచి దేవాలయం ఏదైతే స్థాపించి ముగ్గు పోసి గర్భగుడి కట్టి 12 సంవత్సరాల నుంచి ప్రతిష్టకు ఏదైతే ఇబ్బందిగా ఉందో ఒకరోజు గ్రామస్తులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పా, ఈ యొక్క ఈశాన్య మూడ జిల్లా పరిషత్ స్కూల్ కాంపౌండ్ వాల్ గుడిని కాంపౌండ్ వాల్ను అది కూలగొడితే వెంటనే పని ప్రారంభమవుతుందని చెప్పా. ఇదే గోడకాడ నిల్చొని కలెక్టర్తో సీఈఓతో ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని వెంటనే కూలగొట్టి ఈ కాంపౌండ్ వాల్ కు 15 లక్షల రూపాయలు మంజూరీ కాకుండా వెంకన్నతో చెప్పి కట్టు నేను మంజూరు ఇస్తా అని చెప్పి మంజూరు కూడా ఇప్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజైతే కాంపౌండ్ వాల్ గోడ కూలగొట్టామో ఈరోజు మా తిరుమలరావు వాళ్ళ కుటుంబం 10 లక్షల రూపాయలు విగ్రహాలకు ఇచ్చడమే కాకుండా చందాలు గ్రామస్తులు ఈ చెల్పూరులో పుట్టినటువంటి వ్యక్తులు బయట ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు ఏ మాటన్నా దీనికి అన్ని రకాలుగా సహకరించి ఈరోజు శంకుస్థాపన అదేవిధంగా ప్రారంభోత్సవం మీ అందరి ఆశీర్వాదం దీవెనలతో చేసుకోవడం జరుగుతూ ఉంది. కనుక ఈరోజు ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందే దిశలో ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చెల్పూర్ బస్టాండ్ నుంచి అదేవిధంగా వెంకటాపూర్ వరకు సుమారు 400 తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మన తలసేమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను. మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి అక్కర్లేదు మీరు కొనక్కర్లేదంటే నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసేమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన మహారక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదినం శుభ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు ప్రజలు ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి మండలాలలో మరియు గ్రామాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సంపేట పట్టణంలో పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త 3 మొక్కలు నాటి స్ఫూర్తినివ్వడం జరిగింది. జాతిపిత తెలంగాణ వైతాళికుడు కేసీఆర్ గారి యొక్క 71వ జన్మదిన శుభ సందర్భంగా వారికి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో కూడా ఈ ఉత్సవాలు వివిధ పద్ధతిలో చేపట్టారు. నర్సంపేట హెడ్ క్వార్టర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారు ఇచ్చినటువంటి స్పిరిట్తో ప్రత్యేకంగా ప్రతి కార్యకర్త కూడా 3 మొక్కలు నాటి స్ఫూర్తిని చాటేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. కేసీఆర్ గారి ఒక ఆనవాళ్ళు లేకుండా చేస్తామనేటువంటి అసమర్థ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఇచ్చేటువంటి స్ఫూర్తి ముందు కేసీఆర్ గారి యొక్క రాజనీతి ముందు ఎవరు కూడా పనికిరారని చెప్పి చరిత్ర రూఢి చేసింది. ఇప్పుడు ఏ గ్రామానికి ఏ పల్లెకి ఏ తండకు వెళ్ళినా కేసీఆర్ గారి పాటలే, కేసీఆర్ గారి యొక్క మాటలే, కేసీఆర్ గారి యొక్క గుర్తులే ఇవాళ కంటికి అవ్వబడతా ఉన్నాయి. అందరూ కూడా వింటా ఉన్నారు. ఇప్పటికైనా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరవాలి. కేసీఆర్ గారిని అవమానపరిస్తే ప్రజలు తిరగబడతారని చెప్పి ఇలా రోజు రోజుకు వస్తున్నటువంటి కేసీఆర్ గారు పెరుగుతున్నటువంటి క్రేజ్ దానికి నిదర్శనం. ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఏ ఒక్క పథకం కూడా చివరిదాకా పూర్తి కాలేదు. ప్రతి పథకాన్ని ఆరంభ శూరత్వం వల్లే ప్రారంభించడం, వదిలేయడం, రోజుకొక నియమ నిబంధనలు పెట్టి లబ్ధిదారులను ప్రజలను అరిగోసపెట్టడం, ఇబ్బందుల పాలు చేయడం, ఆ పథకాల మీద ఉన్నటువంటి విశ్వాసం పూర్తిగా ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసం కూడా సన్నగిలింది.
రాబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుంది, బీఆర్ఎస్ పాలనే వస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినందుకు ఆయన్ని అభినందిస్తున్నా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నా. ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్ గా జరిగే పరిస్థితి వస్తుంది. ఈ రోజు యూఫోరియా మ్యూజికల్ నైట్ పెట్టారు. ఎగ్జాక్ట్ గా 28 సంవత్సరాలైంది. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం 11 సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలిలో పెట్టాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ రోజు ఈ రోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు, ఈ రోజు కూడా వచ్చాడు. చాలా సంతోషం. ఈ రోజు మీరు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ₹1 కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్ కు పనిచేస్తానని ముందుకొచ్చారు. వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 టికెట్ తీసుకోకుండా 50 లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు మాజీ ఎంపీ హర్షకుమార్ ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆదివారం మధ్యాహ్నం 4:30 మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోటీలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తన కుమారుడు జీవి సుందర్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తన కుమారుడు జీవి సుందర్ ఎన్నికలలో విజయం సాధిస్తే ప్రజలకు ఏం చేయాలనే అంశాలను మేనిఫెస్టో రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ఎక్కడ విడుదల చేసిందని అన్నారు. తన యొక్క మేనిఫెస్టో చూస్తే ఈ మేనిఫెస్టోలో తను ఏం చేయాలనుకుంటున్నాడో నిరుద్యోగ యువతకు కానీ లేకపోతే అవకాశాల గురించి ఎదురు చూస్తున్న యువతకు కానీ చదువుకుంటున్న యువతకు కానీ ఏ రకంగా సహాయం చేయగలడో ఆర్థికపర అంశాలు లేని ఒక మేనిఫెస్టో అంటే డబ్బులు ఖర్చు అవసరం లేకుండా తను చేయగలిగింది. ఎవరన్నా చేయొచ్చు. తను ఈ పదవిలో వెళ్తే తను ఈ అంశాలతో చక్కగా ఎన్ని చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అందు గురించి దాన్ని ఆశీర్వదించమని అడగడానికి వచ్చాను. మన సత్యబాబు గారు అలాగే సర్పంచ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. నేను ఇంకొకటి చెప్తున్నాను, మా అభ్యర్థిని మా అబ్బాయి జీవి సుందర్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచమే కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు అవుతోంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ఒకసారి ఆలోచించుకున్నట్లయితే జాన్యువరి 1న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు. మోసమే తమ నైజం అని చెప్పి ఈ రోజున వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టుకున్నారు. మేము హామీలు ఇస్తాం, మీరు ఓట్లేశారు, మీ కర్మ, మేము హామీలు నెరవేర్చాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి మనం
ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి కూడా మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా పెద్దాపురం ప్రజలకు మీరు ఎంతో పెద్ద మెజార్టీతో నెగ్గించారు ఇక్కడ శాసనసభ్యుడిని. అటువంటి శాసనసభ్యుడికి అటు ముఖ్యమంత్రికి ఈ జిల్లా ఉన్న మంత్రులందరికీ కూడా ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీరిచ్చిన దొంగ హామీల్ని మేము నమ్మి మోసపోయి ఓటేసాం. ఇదిగో చెంపదెబ్బ కొడుతున్నాం ఈ ఎలక్షన్ ద్వారాని ఒక చెంపదెబ్బ చెప్పున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జీవి సుందర్ని నెగ్గించమని నేను అడుగుతా ఉన్నాను. విపక్ష నాయకుడిగా గవర్నమెంట్ని నిలదీసి ప్రశ్నించాలి తప్పులు జరిగినప్పుడన్నది నా సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే నేను నడుచుకుంటాను. కాబట్టి దాంట్లో తప్పేమీ లేదు. తప్పులు చేసిన ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వమైనా నిలదీయాలి. నిలదీసి దాన్ని మనం ఒక సక్రమైన దారిలో పెట్టడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం నాకు చెప్తే నాకు ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద వ్యక్తిగత ద్వేషాలన్నీ ఉండవని చెప్పి మొదటిసారి హామీలు నెరవేర్చడం గల్లాపెట్టిలో డబ్బులు లేవన్నారు సీఎం. ఏమండి హామీలు నెరవేర్చలేనప్పుడు గల్లాపెట్లో డబ్బులు లేనప్పుడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా అండి? హామీలు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ఈ హామీలన్నీ కూడా అప్పుడు ఇదే ప్రశ్న అడిగారు విలేకరులు. ఏమండి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మీరు ఎలా ఇవ్వగలరంటే మీ అంత తెలివి తక్కువ అనుకున్నారా? మాకు ఏ స్కీమ్కి ఎంత అవుతుందో తెలుసు, అన్ని లెక్కలు వేసుకునే మేము ఈ హామీలు ఇస్తున్నామని చెప్పారు. కావాలంటే మీ దగ్గర వీడియోలు ఉంది, మీకు కావాలంటే పంపుతాను, నా ఫేస్బుక్లో కూడా పెట్టాను. కాబట్టి జాఫర్ అనే అతను కూడా మీలా యూట్యూబర్ కొంతమంది అతను అడిగాడు, ఏమండి అంటే ఈ మైకుల సాక్షిగా నేను చెప్తున్నాను అన్ని హామీలు నెరవేరుస్తాను. అలాగే ఎవరు మన లోకేష్, అలాగే ఈ మైకుల సాక్షిగా చెప్తా ఉన్నాను జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాను. కాబట్టి వాళ్ళు మోసగించాలన్న. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల సంబంధిత అధికారులతో కలిసి పర్యవేక్షించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెనక రావాలి. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదర్ఖని స్థానిక ప్రభుత్వ రక్త కేంద్రము, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రామగుండ మాజీ శాసనసభ్యులు కోటికంటి చందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నా వంతుగా రక్తదానం చేయడం జరిగిందని అన్నారు. అలాగే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదానం చేసిన బీఆర్ఎస్ శ్రేణులను అభినందనలు తెలియజేస్తూ బ్లడ్ డొనేట్ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా రామకోట మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బ్లడ్ బ్యాంక్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ బాధ్యతను అంతా మోస్తాను కూడా అంతా వాకింగ్ మాత్రం ఉంటాడు. ఎలా ఉంది ఆరోగ్యం? అవునా? కేసీఆర్ గారు బర్త్డే అరే నరేంద్ర వస్తున్నారా చూడండి ఈరోజు కేసీఆర్ గారి 71వ జన్మదిన సందర్భంగా మరి వారికి ఆయురారోగ్యాలు భగవంతుడు కల్పించాలని ఆయన తిరిగి మళ్ళీ ఈ ప్రజలు ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడున్న కేసీఆర్ గారు ఏ మాట అయితే ఇచ్చిండో ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చిండు. మరి తెలంగాణ సాధిస్తామన్నాడు. ఆయన ఉద్యమం చేసి ప్రజల్లో చైతన్యవంతం చేసి మరి ఉద్యమకారులను మేధావులను యువతను అందరినీ ఐక్యతతోటి ఉద్యమాన్ని చేసి మరి తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ తదనంతరం ఈ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఆనాడు తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణ ఎండిపోతుంది, కరెంట్ ఉండదు, తీగల మీద బట్టలు ఎండేస్తారనేటటువంటిది వాళ్ళు ఆ రోజంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటలు రైతులకు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? అదేవిధంగా మరి నీళ్లు కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, చెరువుల కాకతీయ మిషన్ ద్వారా చెరువుల పునరుద్ధరణ కానివ్వండి, అదేవిధంగా వృద్ధులకు 200 పెన్షన్ ఉంటే 2000 రూపాయల పెన్షన్ కానివ్వండి, మరి కేసీఆర్ కిట్టు, అదేవిధంగా మరి అన్ని రకాల ప్రజలకు మరి రకరకాల సంక్షేమ పథకాలతోటి ఈ దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థాయిలో ఉంచుండు, జీడీపీని పెంచుండు, ప్రజలకు ఇచ్చిన హామీను నెరవేర్చినటువంటి నాయకుడు. మరి ప్రజలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని హామీలతోటి, సాధ్యం కాని హామీలతోటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఏ గ్రామంలో ఏ మూలమైనా ప్రజలు కేసీఆరే కావాలి, కేసీఆర్ ఆయురారోగ్యంగా ఉండాలి, కేసీఆరే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలి, ప్రజల హృదయాల్లో గుండెలు గుండెల్లో కాదు, గుడిసెల్లో గుండెల్లో, వాడవాడల్లో, మండలాల్లో, దేశంలోనే అత్యున్నత స్థాయిలో మెదిగినటువంటి కేసీఆర్ గారి తెలంగాణ ఉద్యమ మహానాయకుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి చావునోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు సోమవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి 2,18,94,668 నగదు రాబడిందిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 17 రోజులలో సమర్పించడం జరిగింది. ఈ నగదుతో పాటు 152 గ్రాములు 400 మిల్లీగ్రాముల బంగారం, 2 కేజీల 150 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు 423, మలేషియా రెంగిట్సు 108, యూకే పౌండ్స్ 20, సింగపూర్ డాలర్లు 10, జింబాబ్వే క్వచ్వాస్ 120, కెనడా డాలర్లు 50, సౌదీ అరేబియా రియాల్స్ 20,
థాయిలాండ్ బర్డ్స్ 20 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ ఉండింపు లెక్కింపులలో లభించాయి. పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘులతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.